తిరిగి వార్తలకు స్వాగతం. మోడీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పక తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. గురువారం నరేంద్ర సెంటర్లో చలో ఢిల్లీకి మద్దతుగా నిరసన ధర్నా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ తరహా రుణ విముక్తి చట్టం చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, కనీస వేతనం 26 రూపాయలు ఇవ్వాలని, లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల నుండి కార్పొరేట్ల కోసం పనిచేస్తోందని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రైతులు, కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అడ్డగల అజయ్ కుమారి, దక్షిణామూర్తి, నరసింహారావు, గార్ రంగారావు, గుబ్బల గోపి, నరసింహారావు, చిన్నారావు, సాయిబాబు, పెంటయ్య, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కనీస మద్దతు ధర చట్టాన్ని రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని కొనసాగించాలి. రైతులకు సబ్సిడీలు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడాన్ని అమలు చేయాలి. రైతులకి రాయితీలు పంటల కార్పొరేట్లకు అప్పగించడాన్ని, కార్పొరేట్లకు పంటలు అప్పగించడాన్ని మోడీ కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ, రైతు ద్రోహి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని నరేంద్ర మోడీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోడీ, ఈ రోజు జరుగుతున్న చలో ఢిల్లీని, దేశవ్యాప్తంగా 540 రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, కౌలుదారుల సంఘాలతో పెద్ద ఎత్తున దేశం అంతా కూడా చలో ఢిల్లీకి వెళ్ళినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2021లో ఎవరైతే ఇవాళ దేశంలో సుమారు సంవత్సరం పాటు ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని ఇవాళ తీసుకొచ్చినటువంటి మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో మోడీ గారు ఆ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేస్తాం, మళ్ళీ రైతులకు కావాల్సినటువంటి ఇవాళ కనీస మద్దతు ధర చట్టాన్ని, సబ్సిడీలని, అలాగే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని కల్పిస్తామని చెప్పి మోడీ హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది చెప్పి దగ్గరగా 2 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ రోజుకి కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకనే మళ్ళీ చలో ఢిల్లీకి రైతులు, కార్మికులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు చలో ఢిల్లీ వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇప్పటికే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తరఫున ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్రలను నిర్వహించడం జరిగింది. ఊరూరు కూడా కరపత్రాలని, అలాగే సభల ద్వారా ఇవాళ ఈ మోడీ విధానాలని చెప్పడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి రైతాంగానికి మద్దతుగా ఇవాళ అన్ని ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీకి తణుకు మండల మాజీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట ప్రసాద్ రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారు ఈరోజు బయట ఉన్నారని, మంత్రి కారుమూరి పార్టీకి పని చేయని, ఓడిపోవాలని కోరుకున్న వారిని పక్కన పెట్టుకున్నారని ప్రసాద్ అన్నారు. వేల్పూర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి కారుమూరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన్ను పక్కన పెట్టి లేనిపోని అభియోగాలు చేశారని అన్నారు. సంవత్సరం కాలంగా ఎదురు చూసినా కారుమూరి పట్టించుకోలేదని అన్నారు. మంత్రి కారుమూరి వేల్పూర్లో నిరసన తెలిపితే పట్టుమని 10 మంది కూడా లేరని అన్నారు. నియోజకవర్గంలో మంత్రి కారుమూరి సీటు అధిష్టానం మారుస్తుందని చూశామని, అయితే ఇక్కడ కారుమూరి పోటీ చేయడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని అన్నారు. టీడీపీ ఏర్పడిన తర్వాత వేల్పూర్ గ్రామంలో 6 ఎంపీటీసీని గెలిపించి టీడీపీకి పోటీగా నిలబడ్డామని, మనసు విరిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామని అన్నారు. ఈ పోలేపల్లి వెంకట ప్రసాద్ పీబీఆర్గా మీ అందరికీ సుపరిచితం. నేను గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో నేను క్రియాశీలంగా ఉన్నాను. తణుకు నియోజకవర్గం సంబంధించి స్వల్ప మెజారిటీతో గెలిచిన తర్వాత దీన్ని ఏమనుకున్నామంటే, మేము మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎలక్షన్ నాటికి ఈ పార్టీని ఎంతో పటిష్టంగా చేయాలనుకుని పని మొదలుపెట్టాం. వేల్పూర్ గ్రామం అందరికీ కూడా
ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మ్యాక్సిమం న్యాయం చేయగలిగాం. ఈ తణుకు మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం చేతిలోంచి వేరే పార్టీలోకి వెళ్ళలేదు. మేము వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క దీవెనతో మేము వేలుపూర్కి 6 ఎంపీటీసీని గెలవటం, అట్లాగే మేము ఈ ఎంపీపీని కానీ జడ్పీటీసీని కానీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశేతర పార్టీగా ఒక రికార్డు సాధించాం. ఈ అన్నింటిలో కూడా మీ అందరి సహకారంతో చేయగలిగాం. ఎంతో చక్కగా పార్టీని తీసుకెళ్తున్నాం. అంతా బాగుంటుందనే దశలో మన స్థానిక శాసనసభ్యులు వారు వచ్చిన దగ్గరని కూడా ఒక డిక్టేటర్ లాగా, ఇది ఆయన సొంత కంపెనీ లాగా వారికి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం, గెలిపించిన వారందరూ ఇవాళ బయట తిరుగుతున్నారు. ఆ స్వల్ప మెజార్టీతో కారణమైన అందరూ కూడా ఎంతోమంది కష్టపడితే అన్ని గ్రామాల నుంచి వీరంతా కూడా కష్టపడి అతి స్వల్పంతో బయటపడ్డాం. తెలిసిన తర్వాత ఈ గ్రామంలో ఎంత పద్ధతిగా ఉన్నామో ఆయన కూడా అంతే పద్ధతిగా ఉంటే సరిపోయింది. ఏ రోజు కూడా ఆయన కష్టపడిన వాళ్ళు కానీ ఆయన గెలిపించిన వాళ్ళు కానీ లేదు. అంతా ఆయన ఓడించలేక వచ్చిన వాళ్ళు, ఆయన్ని కౌంటింగ్ రోజు కూడా గేలి చేసిన వాళ్ళు, ఆయన నామినేషన్ అయితే ఎక్కిరించిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఆయన పక్కనే ఉన్నారు. దాన్ని నేను ఇవాళ ఓపెన్గా అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు ఈ పీపీఆర్ ఏం తప్పు చేశాడు మీ విషయంలో? తప్పు ఏదో చెప్పకుండా నేనేదో సెటిల్మెంట్ చేస్తున్నట్టు ఏదో రకరకాల అక్కర్లేని అభియోగాలు చేసి, ఏ విధమైన నిరూపించని అభియోగాలు చేసి నన్ను పక్కన పెట్టించి నన్ను నా రకాలుగా అవమానం చేశారు. సంవత్సరం పాటుగా నేను ఎంతో సహనంగా ఉన్నాను. కానీ ఇవాళ ఈ పార్టీని, ఈ వ్యవస్థలన్నీ మీరు మేనేజ్ చేసి విషయాలు పైదాకా నరకం చేయటం వల్ల ఇవాళ పార్టీ ఎంత అధోగతి పాలైపోయిందంటే, ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని అవమానాలు, ఇది కష్టపడిన వాళ్ళందరినీ బయటికి పంపించేసి విధానం, కష్టపడిన వాళ్ళని సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ కూడా పెట్టుకుని ఈ నాయకులందరూ కూడా బాధలో ఉన్నారు. నేనైతే ఇక ఓపు భరించే అంత ఇది లేదు. నేను ఇవాళ ఈ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయి పరిస్థితికి వచ్చాను. నేను ఇవాళే బేషరత్తుగా నాకు వైఎస్ఆర్సీపీతో ఎటువంటి సంబంధం లేకుండా నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత రేపు నా కార్యాచరణ ఏంటో నేను అందరికీ కూడా పత్రికా మిత్రులకు తెలియజేస్తాను. ప్రభుత్వం ఇచ్చిన భూమిని భారతదేశంలోనే దస్తావేజు రూపంలో ఇచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట నియోజకవర్గం పెనుగొండ, పెనుమంట్ర, గరువు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గరువులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు చెందిన ఇంటింటికి నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ల కాలనీకి చెందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ దస్తావేజుల పంపిణీ చేశారు. పేదల పక్షపాతి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతులకు రుణ విమోచన చట్టం తేవాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని తదితర అంశాలపై కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడంపై ఈరోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో ధర్నాలు, బహిరంగ సభలు జరుగుతున్నాయి. వాటికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరపాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా పెనుమంట్ర మండల కేంద్రం బ్రాహ్మణచేరు సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరిరావు మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం చూస్తోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కౌరు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు, గంటి ఆంజనేయులు, చింతపల్లి అప్పారావు, కంజి వెంకటేశ్వర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఎంపీ కావడంతో తమ నాయకుడిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కార్యకర్తలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. అపూర్వ మెజారిటీతో తనను గెలిపించాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ప్రకటించడం చాలా సంతోషం. దీన్ని సహకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మరి అందరూ కూడా సహకరించారు. ఈరోజు నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను నిలబడ్డాను, దీనికి కారణం అంటే ఈ స్థాయి దాకా నిలబడ్డానంటే దానికి కారణం నా చుట్టూ ఉన్న మీరందరూ. కాబట్టి మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనకు మ్యాండేట్ ఇచ్చారో మన అపూర్వ విజయాన్ని కూడా మనం నెగ్గి చూపించాలి, ఎక్కువ మెజార్టీతో మనం నెగ్గాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దానికి అనుగుణంగా మనందరం కష్టపడి పనిచేసి మన సీట్ వచ్చింది ముఖ్యం కాదు, సీట్ వచ్చిన తర్వాత గెలిపించుకునే బాటలో ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ మనకి. ఈ కార్యకర్తలు కానీ మీరు అందరూ సహకారాన్ని ఎప్పుడు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మరి ఈ ఊరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రుణం తీర్చుకునే విధంగా నన్ను చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన తాడేపల్లి పట్టణ ప్రజలకి నా కూడా ఉండే నా మిత్రులకి అన్నదమ్ములందరూ కూడా. నర్సాపురం మండలం పిఎం లంకలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, నాడు నేడు కింద 1,20 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు ప్రారంభించారు. ఎందుకంటే పూర్వం నుంచి ఉన్నటువంటి హై స్కూల్ని పునర్నిర్మించుకున్నాం. మళ్ళీ 30-40 సంవత్సరాల వరకు ఈ గ్రామంలో హై స్కూల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ హై స్కూల్ని నిర్మించుకోవటం జరిగింది. మరి ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 2 కోట్ల రూపాయలు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్కి కానీ ఎలిమెంటరీ స్కూల్కి కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ 10 రూములు 1,20 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇంతకు ముందు ఆల్రెడీ 50 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి యూపీ స్కూల్ని కూడా బాగు చేసుకోవటం జరిగింది. మరి వాస్తవంగా చూస్తే ఈ పెదమైన వాళ్ళ అంకలోనే కాదు, ఇలా హై స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు, యూపీ స్కూళ్ళు నర్సాపురం నియోజకవర్గంలో ఎక్కడ స్కూల్ ఉన్నా ఆ స్కూల్ అన్నింటికి కూడా ఇలాగే నిధులు ఇవ్వటం జరిగింది. ఇవాళ ఇలా వెళ్ళి తూర్తాళ్ళు చూస్తే తూర్తాళ్ళ హై స్కూల్ కూడా ఇలాగే కొత్తగా కట్టుకుంటా ఉన్నాం. ఇలా పక్కన వేములదేవి వెళ్తే వేములదేవి హై స్కూల్ని ఇలాగే కట్టుకుంటా ఉన్నాం. ఇలా మీరు కేపీపాలెం వెళ్ళినా, పేరుపాలెం వెళ్ళినా, ఏ హై స్కూల్ చూసినా ప్రతి హై స్కూల్కి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మరి ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లలకి మంచి విద్యను అభ్యసించడానికి మంచి హై స్కూల్స్ కావాలని, ఒక స్కూల్సే కాదు దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్లు, మరి ఇలా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఈ స్కూల్లో ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. నర్సాపురం 30 వార్డులో 3,50,000తో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు, యువ నాయకుడు ముందూరు శ్రీకృష్ణరాజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఇంటింటా జ్ఞానం శాకాహార ప్రచారాన్ని పాలకొల్లు మండలం దగ్గరలో నిర్వహించారు. బీపీ రోడ్ పక్కన గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సామూహిక జ్ఞానం చేశారు. శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞాన సాధన చేయాలని తెలిపి శాకాహార నినాదాలు వినిపించారు. కార్యక్రమంలో పాలకొల్లుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోట అనంతలక్ష్మి, నాగ శ్రీనివాసరావు, లింగం సత్యనారాయణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదోలు మండలం పందలపల్లిలో 43.6 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 26.80 లక్షలతో నిర్మించిన వైఎస్ హెల్త్ క్లినిక్ భవనాన్ని శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఆట్లపాడులో 26.8 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గృహ సారథులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 16,771 మంది ఈబీసీ నెస్ లబ్ధిదారులకు 25,15,65,000 రూపాయల మేర ప్రయోజనం బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసేందుకు నంద్యాల జిల్లా బనగాలపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఈబీసీ నేస్తం 3వ విడత కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాధులత, డిసిపిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ మహిళా లబ్ధిదారుల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల పరిధిలో ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసుకున్న వారిలో మెరిట్ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు ప్రాంతీయ సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 నుండి 18వ తేదీలోపు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులకు తెలియచేయాలని కోరారు.
దేవరిపల్లి మండలం దుద్దుకూరు సహకార సంఘ కార్యాలయంలో దొంగతనం చేయబోయి విఫలమయ్యారు. కార్యాలయ తాళాలు బద్దలుగొట్టిన దొంగలు సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. స్ట్రాంగ్ రూమ్ తెరవకపోవడంతో దొంగలు ఉడాయించారు. కొవ్వూరు డీఎస్పీ రామారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వారు ఆధారాలు సేకరిస్తున్నారు. నల్లజల్ల మండలం మారిలమూడిలో రాష్ట్ర హోంమంత్రి తాంటి వనిత చిత్రపటానికి వాటర్ ట్యాంకులతో భారీ పాలాభిషేకం చేశారు. మారిలమూడి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎన్నోసార్లు అధికారులు దృష్టిలో పెట్టినా పట్టించుకునే నాదుడు లేరంటూ ఆమె ముందు గ్రామస్తులు వాపోయారు. ప్రజల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే సకాలంలో స్పందించి ఏ సమస్యలతో అయితే ప్రజలు అధికంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడంతో గ్రామస్తుల ఆనందంతో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఖరీఫ్కు సంబంధించి ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు కౌలు రైతులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు అన్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యంతో 40 రోజులు గడుస్తున్నా సొమ్ములు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు చెల్లిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ధాన్యం బకాయిల సొమ్ముపై మాట్లాడకపోవడం వల్ల రైతులు పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 800 కోట్ల రూపాయలు పైగా బకాయిలు ఉండగా ఏలూరు జిల్లా పరిధిలో 30 కోట్ల రూపాయల పైగా ధాన్యం బకాయిలు ఉన్నాయని తెలిపారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిచి రైతుల నుండి అపరాల పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా కన్వీనర్ కోటి అప్పారావు, జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రైతులు చెల్లు ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని కార్మికులను మోసగించిన బీజేపీ దాని మిత్రులను ఓడించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా కన్వీనర్ కె అప్పారావు తదితరులు మాట్లాడారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని అణచాలని చెప్పేసి అనేక కుట్రలు చేసింది. అయితే ఈరోజు స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి మేము అభినందించాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. స్వామినాథన్ గారి కుమార్తె మధురా స్వామినాథన్ గారు ఒకటే చెప్పారు, స్వామినాథన్ గారు ఏదైతే సూత్రం రైతులకు సంబంధించి రూపొందించారో C2+50% ఫార్ములా ప్రకారం రైతులకి ధరలు కల్పించాలి, మద్దతు ధరలు కల్పించాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి, అప్పుడే ఈ దేశంలో రైతులకి మనుగడ ఉంటుందని చెప్పేసి ఇవాళ స్వామినాథన్ గారి కుమార్తె స్వయంగా చెప్పిన పరిస్థితి ఉన్నది. మరి దేశవ్యాప్తంగా రైతులు మద్దతు ధరలు చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు చట్టం చేయకుండా ఇవాళ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి, ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ఇవాళ దేశానికి సంబంధించిన వ్యవసాయ రంగానికి రక్షణ ఉంటుందని చెప్పేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పిలిపివ్వబోతా ఉన్నది. అందుకోసం మోడీ దాని మిత్రుల్ని ఓడించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చింతలపూడి మండలం చింతలపూడిలో నియోజకవర్గ అభ్యర్థి ఖమ్మం విజయరాజు టౌన్ నాయకుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేధింపుల వల్ల మృతి చెందిన బీసీ మహిళ గీతాంజలికు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈనాటి బంగారు మాట, ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే మన వారికిచ్చే అందమైన బహుమతి. మదర్ తెరిసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.